బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరోసారి పాక్ వక్రబుద్ధి ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్లీ ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే పాక్ కాల్పులకు ధీటుగా భారత సైన్యం బదిలిస్తోంది. 3 ఉగ్రవాదులున్న ఇంటిని భారత సైన్యం చుట్టుముట్టింది. అందులో 2 జైషే ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఇక సరిహద్దు గ్రామాల్లోని సామాన్య పౌరులే లక్ష్యంగా పాక్ మంగళవారం సాయంత్రం నుంచి కాల్పులు జరుపుతోంది. భారీ ఆయుధాలు, మోటార్లను ఉపయోగించింది. దీంతో పలు చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ కాల్పుల్లో 5 భారత జవాన్లు గాయపడ్డారు. ఎదురుదాడికి దిగిన భారత సైన్యం పాకిస్తాన్ కు చెందిన 5 సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయసారథి నాడు తెలుసుకుందాం. విజయసారథి, చెప్పండి, ఇక యూరి సెక్టార్ లో పాక్ ఎదురు కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? మన ఇండియా ఎయిర్ ఫోర్స్ దాడుల నేపథ్యంలో ప్రస్తుతం పాక్ రెట్టిబెట్టే చర్యలకు మళ్లీ దిగుతుంది. ముఖ్యంగా సరిహద్దు గ్రామాలు వెంబడి కాశ్మీర్ లో కానీ ఆ కాశ్మీర్ నుంచి పంజాబ్ వరకు ఉన్నటువంటి సరిహద్దులను బేస్ చేసుకుంటూ గ్రామాల పైన వాళ్ళు కాల్పులకి తెగబడుతూ వస్తున్నారు. దీంతో భారత సైన్యం కూడా అంటే ధీటుగా వారికి చెప్పండి వాళ్ళందరినీ కూడా ఆపే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఇరువైపులో ఉన్న క్యాజువాలిటీస్ ఎంతవరకు ఉంది, ఎవరెవరు గాయపడ్డారు, ఎంతవరకు చెందిన దాని మీద పూర్తి స్థాయిలో రాకపోయినప్పటికీ నిన్న రాత్రి నుంచి కాల్పులు జరుగుతూనే వస్తున్నటువంటి పరిస్థితి. ఇరువైపుల కూడా ఈ ఫైరింగ్ అనేది జరుగుతూనే వస్తుంది. రాత్రి 2 గంటలు దాటిన తర్వాత నుంచి ఇది మరింత ఎక్కువగా. రైట్, థ్యాంక్ యూ విజయసారథి.